సార్ నమస్తే సార్. నమస్తే రోహిత్. సార్ ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ సార్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బేసిక్గా ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి దూరంగా ఉంటారు, పబ్లిక్ దగ్గర ఉంటారు. ఇంకా సోషల్ మీడియా కంటే నాకు తెలిసి ఇవన్నీ యూ నెవర్ ఎంటర్టైన్ ఎనీథింగ్ సార్. అట్లాంటిది ఫర్ ద ఫస్ట్ టైం శ్రీనివాస్ యాదవ్ గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, దట్ టు కుల్లం కుల్లా. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ సార్. సార్ సుమారు మీది 60 years, ఇప్పుడు వస్తే 60 years సార్. ఈ 60 yearsలో 39 years ఆఫ్ పొలిటికల్ కెరియర్ సార్. అంటే సుమారు నా వయసు అంతా కూడా లేదు సార్, అంటే నా వయసు కూడా అంత ఉండదు సార్. అలాంటి వ్యక్తిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడం అంటే దట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ రోహిత్. తప్పకుండా మీ ఇంటర్వ్యూ ఈరోజు ప్రజలకు చేరువ కావడానికి మీరు అడిగేటువంటి మరి ప్రశ్నలు కానివ్వండి, ఆన్సర్స్ కానివ్వండి, దీంట్లో చిన్న పెద్ద అన్న తారతమ్యం ఏం లేకుండా ఈరోజు నువ్వు ఒక యంగ్స్టర్, నేను మీ బలా మీడియా కూడా చాలామంది ఇంటర్వ్యూస్ నేను చూస్తుంటా. ఒక యంగ్స్టర్స్గా నువ్వు అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలని నా భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఈరోజు రాజకీయ రంగంలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, సోషల్ రంగంలో కావచ్చు, చాలా అంశాలు ప్రజలకు చేరువ కావాలంటే మీ మీడియా ద్వారానే చేరువ అవుతాయి. కాబట్టి నువ్వు ఈ యొక్క వృత్తిని ఎన్నుకున్నందుకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా బలా మీడియా నువ్వు ఇంకా దీర్ఘకాలంగా ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాను. సార్ ఎగ్జాక్ట్లీ మీలాంటి పెద్ద వ్యక్తులు కూడా మాలాంటి యంగ్స్టర్స్కి సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ వీల్ అంటే మీ ఎంకరేజ్మెంట్ ఉంటే డెఫినెట్లీ వెళ్తుంది సార్. చాలామంది ఎందుకులే రోహిత్ ఇంటర్వ్యూస్ అంటే కాంట్రవర్సీ, రోహిత్ మళ్ళా టీట్ అడుగుతాడు, డెప్త్గా పోతాడు, ఎందుకులే అంటారు. కానీ మీలాగా ధైర్యం చేసి అడిగితే, మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే, అదే సీనానే ఇచ్చిండు మేము ఎందుకు ఇవ్వకూడదు అనే వాళ్ళు డెఫినెట్లీ ఇస్తారు సార్. అండ్ మోర్ ఎవర్ ఐఎమ్ వెరీ థ్యాంక్స్. చాలామంది అనుకుంటారు సీనాన్న నేను జస్ట్ ర్యాండమ్గా మొన్న సాటర్డే రోజు ఇట్లా పాస్ అవుతుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్లో, సీనాన్న నాకు ఇట్లా రిక్వైర్మెంట్ ఉందని, ఇంటర్వ్యూ దసరా వస్తుంది కదా, మన వాళ్ళకి మీరు ఒక 5 నిమిషాలు బయట అంటే గోయడ్ రోహిత్ అన్నారు. సో దట్ ఈస్ అవర్ ఎంకరేజ్మెంట్ సార్. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఓకే సార్. సీనాన్న అంటే ట్విన్ సిటీస్ అంటే సీనాన్న, హౌ ఇట్ పాసిబుల్ సార్? అంటే ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి ఒక ఆదయనగర్ బోండా మార్కెట్ ఏరియా బస్తీలో పుట్టినటువంటి నేను, ఒక యాదవ కమ్యూనిటీ. రెండోది మాది పెద్ద కుటుంబం, మీకు అందరికీ తెలుసు. మా ఫాదర్ కూడా వ్యాపారం చేస్తుంటే వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్. మేము కూడా చదువుకునే టైంలో చదువు తర్వాత మా డాడీకి తోడ్పాటుగా మేము ఉంటుండే. అయితే బోండా మార్కెట్ ఏంటంటే ఇసంగంజ్ బోండా మార్కెట్ హైదరాబాద్ సిటీలోనే పెద్ద బోండా మార్కెట్. అయితే అక్కడ ఏంటంటే రకరకాల సమస్యలు ఉంటాయి. అంటే అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కావచ్చు, పర్చేస్ చేసే వాళ్ళకి కావచ్చు, రకరకాల సమస్యలు. అవన్నీ నా మనసులో నాటుకుపోయినటువంటి సందర్భాలు. నేను మార్కెట్కు డైలీ పోతుంటే, అయితే అప్పుడు దగ్గర నాకు 17-18 సంవత్సరాల వయసు నుంచే నేను రెగ్యులర్గా మార్కెట్ మనకి ఇంటికి కూడా నియర్ బై ఉంటుండే కాబట్టి వెళ్తుంటే, బట్ అక్కడ రకరకాల సమస్యలు, కొంతమంది రౌడీ ముఖాల సమస్యలు ఒకవైపు, రెండోది వాళ్ళు ఎండనక వాననక వ్యాపారం చేసుకుంటుండే, వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటుండే. రెండోది గవర్నమెంట్ పరంగా జిహెచ్ఎంసీ పరంగా తైబజార్ అని చెప్పి కలెక్షన్ చేస్తుండే. నేను దానికి అగెనిస్ట్గా ఫైట్ చేసి వాళ్ళకి తైబజార్ మాఫీ చేయించాను. అంటే అక్కడ షాప్ పెట్టినందుకు మంత్లీ ఇంత కట్టాలి. అవన్నీ చూసిన తర్వాత మనమెందుకు ప్రజాసేవలోకి రావద్దు, తప్పకుండా మనం కూడా ప్రజా జీవితంలో ఉండాలనేటువంటి సంకల్పం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే సార్ అతి చిన్న వయసులోనే, అంటే మీరు 17 years అంటున్నారు, వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనాన్న అంటే ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మీ నాన్నగారికి సంబంధించిన వాళ్ళు, అమ్మగారి సైడ్ నుంచి వాళ్ళు కూడా లేరు. ఫినాన్షియల్లీ ఆర్ ఓకే, బట్ ప్రాబబ్లీ యూ నాట్ బిలాంగ్స్ టు గ్రేట్ కమ్యూనిటీ. గ్రేట్ కమ్యూనిటీ కాదు, అట్ ద సేమ్ టైము ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నేను అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. దాదాపు ఇప్పుడు 40 years, ఇంచుమించు 40 yearsలో సిటీలో ఇంత లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ, ఇంత లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఒక్కరు లేరు సార్. ఏదో మిమ్మల్ని పొగుడుతున్నానే కాదు, ఎట్లా పాసిబుల్ అయింది సీనాన్న? అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్గా హైదరాబాద్ సిటీ ఉండడం ఒకటి.
రెండోది కాలక్రమేణా చాలామంది రాజకీయ వ్యవస్థలో చూసినప్పుడు మనం ఇండివిజువల్గా ప్రజలకు హెల్ప్ చేయడం ఒక పార్ట్ అయితే, ప్రజా జీవితంలో ఉండి ఒక శాసనసభ్యునిగా లేదు మంత్రిగా లేకపోతే గవర్నమెంట్ పరంగా మేలు చేయడానికి అవకాశాలు చాలా ఉంటాయన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో నేను ఎన్టీ రామారావు గారికి పెద్ద ఫ్యాన్. మీ ఇంటి మీద కూడా జెండా ఉంటుంది కదా సార్? ఉంటుంది. ఇప్పటికీ ఉంటుందా సార్? ఉంటుంది. మేము చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి సినిమా వచ్చిందంటే స్కూల్ టుమ్మగొట్టి ఫస్ట్ షో సినిమా చూసేటువంటి అలవాటు ఉంటుండే. ఆ సందర్భంలో మేము ఎక్కడన్నా షాప్లో వెళ్ళి చాక్లెట్లు కానీ పిప్పర్మెంట్స్ కానీ కొనుక్కుంటే ఒక ఫోటో ఇస్తుండే. ఆ ఫోటో కలెక్షన్స్ కూడా దగ్గర దగ్గర ఒక 580 ఫోటో కలెక్షన్స్ ఎన్టీ రామారావు గారు నా దగ్గర అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి సార్? ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత 1982లో ఎన్టీ రామారావు గారు మరి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు నేను చాలా చిన్నోని, నెక్కర్లు వేసుకునేటువంటి వయసు. ఆ తర్వాత 1986లో ఒకసారి నేను కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినప్పటికీ, అప్పుడు మీ వయసు సార్? అప్పుడు చాలా చిన్న ఏజ్, మీకు దగ్గర దగ్గర 26 సంవత్సరాలు. 1986లో నేను చేసినప్పుడు ఇంకా తక్కువనే ఉంటుంది సార్. నాకు ఉండేది 19-20 సంవత్సరాలే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే అది ఒకటి ఏంటంటే కార్పొరేషన్ ఎలక్షన్ లోపల అక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగితే దానికి నేను సీరియస్గా అయిపోయి నేను అప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలని. జనతా పార్టీ సార్? ఇండిపెండెంట్. ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు, బాబుల్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి నువ్వు ఇండిపెండెంట్ ఎందుకు చేస్తావు, మా సింబల్ మీద చేయాలని చెప్పి వాళ్ళు అడగడం. బట్ అది సీరియస్ మ్యాటర్ కాదు, నేను కంటెస్ట్ చేసింది ఏదో జజ్బాత్లో వచ్చి జరిగినటువంటిది. అంటే అక్కడ నువ్వెంత నేనెంత అని చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు ఆ ఎమోషన్లో జరిగినటువంటి కనెక్షన్ అది. ఆ తర్వాత సరే ఎలక్షన్లు అయిపోయినాయి, ఆ తర్వాత కామ్గా అయిపోయినా మళ్ళీ స్కూలు కాలేజు ఇవన్నీ జరుగుతున్నాయి. 1992లో అప్పుడు నేను ఫుల్ టైం పాలిటిక్స్కి వెళ్ళాలనేటువంటి సంకల్పం, అప్పటికి 27 సంవత్సరాలు నాకు. అప్పుడు నేను జాయిన్ అయినా తెలుగుదేశం పార్టీలో, ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పెద్ద అభిమానిని కాబట్టి నేను జాయిన్ అయిన తర్వాత నేను జాయిన్ అయిన 2 సంవత్సరాలకే నాకు సికింద్రాబాద్ నుంచి అవకాశం ఇచ్చారు 1994 ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 95లో వారు మినిస్టర్గా వారు అవకాశం ఇచ్చారు వారు సీఎం అయిన తర్వాత. ఇక ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలే. ఎందుకంటే ఈరోజు ప్రజలకు చేరువ కావడానికి ఒక మంచితనంతో ప్రజల సమస్యలు ఏది ఉన్నా కానీ నా దగ్గరకు వస్తే పరిష్కారం అయితే అనేటువంటిది ప్రజలకు ఏర్పడింది. ఒక కాన్స్టిట్యున్సీ కాదు, నీకు సిటీ అంతా కూడా అరే సిన్న దగ్గర పోతే పని జరుగుతుంది అనేటువంటి సంకల్పం వచ్చింది. ఇక ఆ తర్వాత నేను కంటిన్యూగా ఇక రాజకీయాలు తిరిగి చూడకుండా. ఎమ్మెల్యే సార్, 6 సార్లు ఎమ్మెల్యే, ఒక హ్యాట్రిక్, 3 సార్లు మంత్రి, ఒక చిన్న వయసులోనే వితౌట్ ఎనీ పొలిటికల్ ఫ్యామిలీ, ఒక 90% స్ట్రైక్ రేట్ సార్ మీది. అంటే దీంట్లో నీకు 2 రాష్ట్రాల్లో కూడా అటువంటి అవకాశం ఎవరికి రాలే. ఇప్పుడు డెఫినెట్గా అదృష్టం, మా కుటుంబం కానివ్వండి, దేవుడు, ప్రజలు. ఈరోజు ఏంటంటే 2 రాష్ట్రాల్లో నేను ఇక ఆల్మోస్ట్ సీనియారిటీలో ఉన్న దాంట్లో 7-8 మందిలో నేను ఒక్కండి. నాకు అవకాశాలు అట్లా వచ్చినాయి. నేను కూడా కమిట్మెంట్తో పనిచేసినటువంటి, ఏ పార్టీలు ఉన్నా కానీ ఏ నాయకుడు ఉన్నా తప్పకుండా లాయల్గా పనిచేసి. రెండోది ప్రజలు, నాకు నిత్యం ఏంటంటే ప్రజా జీవితం. అవును సార్, అవును సార్. నేను ఎప్పుడు ఫీల్డ్లోనే ఉంటా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు చూసినా కానీ ఫీల్డ్లోనే ఉన్నటువంటి వ్యక్తిత్వం కాబట్టి అట్లా రాజకీయాలు చేసుకుంటూ రావడం జరిగింది. సార్ ఒక చిన్న మాట సార్, మీరు అందరూ జై తెలంగాణ అంటే మీరు అప్పుడు నై తెలంగాణ అన్నారు. మీరు ఒక సపరేట్ హైదరాబాద్ స్టేట్ కావాలని మీరు కోరుకున్నారు, మీరు మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు. బట్ అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించి టీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదే టీఆర్ఎస్ పార్టీలో మీరు 2 దఫాలుగా ఈసారి గెలిస్తే కూడా ఈసారి మంత్రిగా ఉండేవాళ్ళు. హౌ ఇట్ పాసిబుల్ సార్? అంటే 2 విషయాలు రోహిత్. అప్పుడున్న పరిస్థితుల్లో ఒక తెలంగాణ మూమెంట్ రావడం, అయితే అప్పటికే గ్రో అవుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలలో
నేను చాలా రిజర్వ్డ్గా ఉండేటువంటి వ్యక్తిత్వం నాకు. బట్ ఆ రోజుల్లో నేను చాలా రిజర్వ్డ్గా ఉండి మనకెందుకులే అనేటువంటి పరిస్థితులు ఉండే. బట్ ఆ రోజు 2014లో 2 రాష్ట్రాలు ఏర్పడడం, 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రావడం, ఇక్కడ టీఆర్ఎస్ రావడం, ఇవన్నీ జరిగినాయి. బట్ ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీగానే మేము గెలిచినటువంటి వాళ్ళం. నేను కానీ నాతో పాటు ఒక 16 మంది, అంటే మొత్తం 17 మంది గెలిచినటువంటి. ఆ తర్వాత కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు, కేసీఆర్ గారు కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడినాయి కదా తమ్ముడు, మన రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం అనేటువంటిది వారు చెప్పడం. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో కూడా దృష్టిలో ఉంచుకొని డెఫినెట్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను జాయిన్ అయినటువంటిది. ఇక ఆ తర్వాత పరిణామం ఆఫర్ ఇచ్చారా సార్? ఆఫర్ ఇక నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫరు, మాట్లాడుకోవడము, నా దగ్గరికి రావడము. సో మీరు పార్టీ చేయండి సార్. వాళ్ళకు కూడా అంటే ఇది ప్రజల ప్రశ్న సార్, బికాస్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ నౌ కుల్ల కాబట్టి. ఇప్పుడు బయట ఏమంటారు, మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, అది మీకు కూడా తెలుసు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, అరే సీనాన్న ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటూనే ఉంటుంది, అరే సీనాన్న ఎప్పుడు తెలంగాణ స్టేట్ కోసం ఆయన కాంట్రిబ్యూషన్ లేదు. ఇన్ఫాక్ట్ కేసీఆర్ని, హరీష్ రావుని ఒక ఆట ఆడుకున్న వ్యక్తి, అదే రాష్ట్రం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు, కేసీఆర్ గారు పిలిచి మీరు, నాకు గుర్తుంది సార్, అప్పుడు బోనాల పండుగ అనుకుంటా, మీరు పిలిచి మీకు ఇన్విటేషన్ ఇచ్చి తన మంత్రి పదవిలో, అంటే తన రాష్ట్రంలో ఒక మంత్రిగా 2 సార్లు ఇచ్చింది. వాళ్ళు బాధపడడంలో తప్పులేదా సార్? ఎవరు బాధపడడంలో? అరే కష్టపడిన వాళ్ళు మాకు లేదు క్రెడిట్, సీనానికి ఎట్లుంటుంది క్రెడిట్ అని. డెఫినెట్గా రాజకీయాలలో ఎట్లుంటుంది రోహిత్, ఇప్పుడు మనము ఏ పార్టీలకైనా కానీ ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించే సందర్భంలో మన జాగాలో వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో మనకు రావడం చాలా హట్ అవుతారు, బాధపడతారు చాలామంది. బట్ ఆప్షన్స్ కూడా నేను మాట్లాడినా వాళ్ళతో, కేసీఆర్ గారితో మాట్లాడినా, హరీష్ రావు గారితో మాట్లాడినప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల దృష్ట్యా మనమందరం సంపూర్ణంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, స్కోప్ బాగా ఉంది కాబట్టి ఆ పద్ధతిలో చెప్పినప్పుడు, అంతేగాని ఒకళ్ళని అట్టు చేయాలి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి సంకల్పం నాకు ఏ రోజున లేదు. అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ మినిస్టర్, మీరు డెఫినెట్గా నా అవసరం ఉన్నది. రెండోది నాది పెద్ద కమ్యూనిటీ కాబట్టి, రెండోది గ్రేటర్ హైదరాబాద్లో పెద్ద పునాది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇద్దరు మెయిన్ గా ప్రైమ్ లో మీరు, అదే కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు డెఫినెట్గా వారి ఆపర్చునిటీ ఇవ్వడం, ఆ తర్వాత నేను సంపూర్ణంగా పనిచేసినటువంటి సందర్భాలు మీరు చూసారు. నెక్స్ట్ ఎలక్షన్ క్లీన్ స్వీప్ చేయించేసి హైదరాబాద్ చేసినాము, బ్రహ్మాండంగా చేసినాం. అందుకే నేను మొదలే చెప్పిన, నాకేంటంటే నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసిన, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన, నా వ్యక్తిత్వం ఎటువంటిది అనేది వాళ్ళకి తెలుసు. రెండోది నేను కమిటెడ్ లీడర్ని, కమిట్మెంట్తో పనిచేస్తాను. నేను ఎక్కడున్నా కానీ ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి బ్రహ్మాండమైనటువంటి పేరు రావాలి, అల్టిమేట్గా ప్రజలకు మేలు జరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని కాబట్టి సంపూర్ణంగా పనిచేసినా నాకు ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు, నాయకులు కూడా ఆ విధమైనటువంటి సహకారం కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను ఇదే ప్రశ్న, ఇప్పుడు మీరు చెప్పిన జవాబునే మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతాను సార్. అప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీ చాలా స్ట్రాంగ్ ఉంది, అప్పుడు గెలిచిందో కేవలం 2 సీట్లు 3, ఇప్పుడు మల్కాజ్గిరి, సికింద్రాబాద్, సనత్ నగర్ గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2 మాత్రమే, మీరు కలిసి 3 అయినారు. మీరు వచ్చిన తర్వాత సిటీ ఇంపాక్ట్ చేంజ్ అవుతుంది. ఇదే పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 1 సీట్ కూడా గెలుచుకోలేకపోయింది. అప్పుడన్నా టీఆర్ఎస్ పార్టీ 2. సో ఇప్పుడు సీనానా లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ వస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మారుతుంది, సిటీలో సీట్లు పెరుగుతాయి ఇంటెన్షన్ తోటి వాళ్ళు మీకు అప్రోచ్ అయినారు. అంటే నీకు ఏంటంటే అదృష్టం అనేది చాలామందికి ఉండదు. బట్ నేను పెరిగినటువంటి నా లైఫ్ స్టైల్ కానివ్వండి, నేను ప్రజలతో ఉన్నటువంటి విధానం కానివ్వండి, రెండోది అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా నేను అంటే ఇష్టపడతారు. ఎందుకంటే అందరితోని నాకు ఎవరి మీద కోపాలు, బేషేజాలు, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటా. బట్ ఇదేంటంటే ఎవరికైనా నేనే కావాలి. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న పార్టీకి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వచ్చి
మీరు రండి, పార్టీ బలోపేతం అవుతుంది, గ్రేటర్ హైదరాబాద్ అన్నారు. సేమ్ సినారో కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రశ్న మిమ్మల్ని అడిగిందా లేదా సార్? ఆఫర్ ఇచ్చిందా లేదా సార్? ఇక్కడ ఏముంటదంటే రోహిత్ సార్ అడిగినారా లేదా సార్? మన అదృష్టం ఏంటంటే సార్ అందరికీ నేను కావాలి. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను అందరితో కలిసి ఉంటాను, అందరికీ నేను కావాలని అడుగుతారు జనరల్గా. అంటే హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది, నీకు ఏ రాష్ట్రం పోయినా ఎక్కడ మన దేశంలో ఎక్కడ పోయినా కానీ హైదరాబాద్ అంటే శ్రీనివాస్ యాదవ్ అనే ఒక బ్రాండ్ పడిపోయింది. కాబట్టి సరే అవన్నీ రాజకీయాలు సహజంగా ఉండేటే, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మరి మీరెందుకు సార్ వాళ్ళు మీకు మంత్రి పదవి ఇస్తున్నారు? నేనేమంటున్నా అంటే 2014లో 2 రాష్ట్రాలు ఏర్పడిన పరిణామాలు అవి. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మనము ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత వెల్ఫేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అంశాల మీద అప్పుడు నేను తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడున్న కాంబినేషన్ వేరు, అప్పుడున్న కాంబినేషన్ వేరు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోనీకే కాదు. అంటే శ్రీనివాస్ యాదవ్ గారికి అత్యంత సన్నిహితులు రేవంత్ రెడ్డి గారు, బికాస్ మీరంతా కొలీగ్స్, మీరంతా ఒక టీడీపీలో ఉన్న వ్యక్తులే. అలాంటి రేవంత్ రెడ్డి గారు సీనన్న రా అన్న, ఇప్పుడు మొన్న మీ ఇంట్లో 2 ఫంక్షన్లు ఉంటే కూడా ఫ్లైట్ లేకుండా కూడా డైరెక్ట్ కార్లు తీసుకుని కార్లో ఆదిలాబాద్ నుంచి వచ్చినారు సార్. ఇప్పుడు ఎట్లుంటుంది, మేమందరం ఒక దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు వాస్తవం అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మేమందరం కలిసిమెలిసి కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ మామూలుగా కానీ మేమందరం ఒక దగ్గర కూర్చున్నప్పుడు కానీ అనేకమైనటువంటి అంశాల మీద మాట్లాడినప్పుడు కానీ అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. రెండోది ఏంటంటే మా ఫంక్షన్స్ మీరు చూస్తారు, మాది పెద్ద ఫ్యామిలీ. మా ఫంక్షన్లో మీరు చూస్తే అందరూ ఉంటారు. అంటే నేను అందరిని ఇన్వైట్ చేస్తాను, ఒకటి అందరూ ఉంటారు. రాజకీయాలకు అత్యంతంగా జరిగేటువంటి ఫంక్షన్లు ఉంటాయి. అవును సార్. కాబట్టి అట్లా ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు మీకు సన్నిహితుడే కదా సార్, మరి కష్టకాలంలో ఉన్నారు. ఇప్పుడు అవన్నీ ఉంటాయి రోహిత్, బట్ మనం ఇన్స్టెంట్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉండవు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనకంటూ సమ్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు తప్పకుండా ప్రజలలో మమేకమై మనం ఉన్నప్పుడు చాలా అంశాలు ఉంటాయి. అంతేగాని ప్రతిరోజు ప్రతిసారి ఇటు అటు అవి ఉండవు సార్. ఇప్పుడు ఇట్లా అన్న తప్పు అనుకోవద్దు, మీరు జూనియర్, రేవంత్ రెడ్డి గారు మీకు జూనియర్. ఆల్రెడీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా తను రాలేదు. మీ జూనియర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మరి సీనన్న 6 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు సీనన్నకి ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన లేదా? ఎందుకంటే బీసీలో సార్ లెట్ మీ ఫినిష్, ఇది నేను మిమ్మల్ని పోగొడతానట్లేదు. బీసీలో యువర్ స్ట్రాంగెస్ట్ లీడర్. సీనాన్ అంటే కేవలం యాదవ్ సోదరులు కాదు, గౌడాస్ కానీ మిగతా వాళ్ళ కులాలతో అతీతంగా సీనాన్ ఉంటాడు. క్రిస్టియన్స్ కానీ, మాలకి కానీ, మాదిగోళ్ళకి కానీ, మారడోళ్ళకి కానీ, ఆఖరి మారడోళ్ళకి కూడా మీరు ఉంటారు. సో మీకు ఆలోచన లేదు సార్, ఎందుకంటే యూ ఆల్రెడీ సీన్ ద థింగ్స్. 6 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రి, ఒకసారి హ్యాట్రిక్. ఎక్కువ స్టేట్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి, సెంట్రల్ అవకాశం ఉన్నవాడు వదిలేసుకుంటారు కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 2 రాష్ట్రాలే కాదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రితో అఖిలేష్ యాదవ్ గారితో అందరితో ఉన్నాయి కాబట్టి మీకు ముఖ్యమంత్రి ఆలోచన లేదా సార్? అంటే మనకి ఏ రోజు కూడా అటువంటి ఆలోచన పెట్టుకొని అంత ఆశపడినటువంటి వ్యక్తులం కాదు. అవకాశం వస్తే అవకాశం అనేది టైంను బట్టి అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే సరే తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పోవడం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మరి గవర్నమెంట్ రావడం, అట్లా అదృష్టం కలిసి వచ్చినటువంటి అంశాలు. బట్ మనం ప్రత్యేకంగా ఒక గోల్ పెట్టుకొని నేను ఈ స్థాయికి పోవాలనేటువంటిది మేము ఏ రోజు కూడా అనుకుంది కాదు, ఆశ కూడా లేదు. రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయినాడు సార్? అదే నేనెట్లా చెప్తా, ఉంటుంది ఒక్కొక్కళ్ళకి అంబిషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నాకు ఏమి లేదండి, నేను సంపూర్ణంగా 40 సంవత్సరాలు రాజకీయం చేయగలిగిన. అసలు ఈ 2 రాష్ట్రాలలో 6 సార్లు నా ఏజ్లా ఒక యంగ్ స్టార్గా వచ్చినోని ఇంత పెద్ద హైదరాబాదు మల్టీకల్చర్ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో అన్ని విభిన్న వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి కంటిన్యూగా గెలవడము అది సాధ్యం కాదు ఎవరికి జనరల్గా. అదే మీకు సాధ్యమైంది. బట్ నేను అట్లా ఉంటా కాబట్టి. మీకు మంత్రి చేసినారు, ఎమ్మెల్యే చేసిరు, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ చేసిరు, అన్ని పోర్ట్ఫోలియోలు సగం చూసినారు కాబట్టి నెక్స్ట్ ఆలోచన ముఖ్యమంత్రి. ఎందుకంటే 42% రిజర్వేషన్, కొత్త కొత్త పార్టీలు బీసీ పార్టీలు పుట్టుకొస్తుంది. నాకు ఆలోచన లేదు,
తప్పకుండా బీసీలు రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచన ఉన్నమాట వాస్తవం. 42% రిజర్వేషన్ కావాలనే మాట వాస్తవం. ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం హైదరాబాద్ వరకు బీసీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ పిల్లలు, అంటే ఒక బీసీ కాదు, మైనార్టీ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, అన్ని వర్గాలు, ట్రైబల్స్ కావచ్చు, ఇప్పుడిప్పుడే ఈ గడిచిన 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టిన ధర్మిల చాలామంది అవేర్ అయి బాగా చదువుకొని ఈరోజు రియలైజ్ అవుతూ అవును మా సంఖ్య ఇది కదా, మా హక్కులు ఇవి కదా. సార్ ప్లీజ్ నేను మిమ్మల్ని ఒక్కొక్క ప్రశ్న ఇంటరప్ట్ చేయడం అనుకోవద్దు, నేను కట్టె తెచ్చేలాని అడుగుతాను. మీరు ఒక చౌదరి కమ్మన కాపు నాకు తెలియదు సార్, వాళ్ళ కింద ముఖ్యమంత్రులు పనిచేసినారు, వర్క్ చూసినారు, ఇటు వెల్మ వాళ్ళు చూసినారు. ఒక బీసీ బిడ్డగా మీరు ఎక్కువ అగ్రకులాల కింద మీరు మంత్రిగా పనిచేసినారు, ఎమ్మెల్యేగా పనిచేసినారు. ఇటు రెడ్డి రాజ్యం వెళ్ళినారు, ఇటు కమ్మ వాళ్ళు వెళ్ళినారు, కాపు వెళ్ళినారు, ఇటు వెల్మ వెళ్ళినారు. ఒక బీసీ బిడ్డగా మీకు ఆలోచన లేదా సార్? నేను అంటే మీరు కాకపోయినా కానీ మిగతా బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి, పెద్ద స్థానంలో ఉండాలని ఉంటుందా సార్ మీకు? డెఫినెట్గా మారుతున్నటువంటి సమాజంలో ప్రజలు అవేర్ అయినప్పుడు ఈరోజు సమాజంలో మా హక్కులు ఏంది, మా సంఖ్య ఇది కదా, మేము పెద్ద సమాజం కదా అనేటువంటి ఆలోచన ఈ మధ్యకాలంలో ప్రారంభమైనటువంటి మాట వాస్తవం. ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా మా హక్కులు ఇది కదా, మా స్ట్రెంత్ ఇది కదా, మా సంఖ్య ఇది కదా అనేటువంటిది వచ్చింది. అందుకే కదా గవర్నమెంట్లు కూడా తర్జన పడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది తప్పనిసరి అనేటువంటి పరిస్థితులు. ఇప్పుడు మీ పార్టీ కూడా సార్ తప్పనిసరి పరిస్థితులు. బట్ భవిష్యత్తు అనేది తప్పకుండా రేపు ఏదైనా ఒక ఉద్యమం, తెలంగాణ లాంటి ఉద్యమం వస్తుందంటే అది ఇదే ఈ బీసీ ఉద్యమమే భారీ ఎత్తున రావడానికి అవకాశం. ఎందుకు ఆ మాట అన్నంటే ఈసారి ఇది అవునన్నా కాదని నాకు ఒక బండి సంజయ్ లాంటి వ్యక్తి, బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తి, అప్పుడు అధ్యక్షుడు, తెలంగాణకు అధ్యక్షుడు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు రిసీవ్ చేసే టైంలో మీరు ముఖ్యమంత్రి రాకపోతే ముఖ్యమంత్రి ప్లేస్లో మీరు వెళ్ళినారు. ఆ ఎయిర్పోర్ట్ లాబీలో సీనానా నేను పెద్ద ఫ్యాన్ అన్నా, ముఖ్యంగా మీరు తీసుకునే ఆ రెవల్యూషన్స్ కానీ డెసిషన్స్ కానీ ఆ సభలో కానీ బీసీలో ఎవరు స్ట్రాంగెస్ట్ లీడర్ అన్నారా లేదా సార్? అట్లానే ఏముండదు, అన్నారా లేదా సార్? నాకు చెప్పినారు సార్ బండి సంజయ్ గారు, నాకు చెప్పినారు. రోహిత్ ఎట్లుంటుందంటే కొంతమంది తెలిసినా తెలియకపోయినా, కొంతమంది వ్యక్తులని పరిచయాలు లేకపోయినా కానీ కొంతమంది అంబిషన్ ఉంటుంది ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి. బట్ ఈ విషయం నాకు ఐడియా లేదు, నాకు చెప్పినారు. బట్ నాకు మిత్రుడే, మంచి మిత్రుడు. బట్ ఆ రోజు నాతో మాట్లాడినటువంటి అంశాల్లో అది ఉన్నదో లేదో కూడా నాకు పెద్ద ఐడియా లేదు. కానీ ఒకటి ఏంటంటే డెఫినెట్గా చాలా మందిని ఏంటంటే తెలియని వాళ్ళు కూడా మీ యొక్క ఛానల్స్లో చూసి కూడా ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు ఉంటారు. పరిచయం లేకున్నా కానీ మనం అంటే ఇష్టపడే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మనకు అప్పుడప్పుడు ఏంటన్నా కలిసి ఫోటోలు దిగేటప్పుడు అది అన్నా నేను ఫ్యాన్ అన్నా, మీరంటే ఇష్టపడతాం ఇట్లా చెప్పే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఉంటుంది. మీకు ఈ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, ఇక్కడ ఉన్నది. కాబట్టి ఓకే, ఇప్పుడు సమాజంలో ఒక బీసీ మూమెంట్ అనేది మాత్రం బలంగా రాబోతుంది. దానికి మీరే రథసారథిగా మారబోతున్నారు. సందర్భాలు చాలా ఉంటాయి, వచ్చినప్పుడు మాట్లాడదాం. ఓకే సార్, మీకు లైఫ్ ఇచ్చింది టీడీపీ పార్టీ, మీకు ఎమ్మెల్యేని ఇచ్చింది టీడీపీ పార్టీ, మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ. టీడీపీ అంటే సీనానా, సీనానా టీడీపీ. అది చిన్న వయసులో ప్రోత్సహించిన అలాంటి పార్టీని మీరెందుకు సార్ ఈ మధ్యకాలం కాదు, మీరు టీడీపీని పార్టీని చాలా విధాలుగా చాలా సందర్భాల్లో మీరు ద్వేషించడము, దూషించడము జరిగింది. మర్చిపోయినారు సార్ మీ బేసిక్స్ని? ఒకటి, నేను ఎన్టీ రామారావు గారికి పెద్ద ఫ్యాన్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పునాది మామూలు పునాది కాదు, ఒక బలమైనటువంటి పునాది. ఈరోజు సామాజికంగా బీసీ వర్గాలని రాజకీయంగా ఎదుగుదల, శాసనసభ, జిల్లా పరిషత్తు, పార్లమెంటు, రాజ్యసభ, లోకల్ బాడీస్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ ఎన్టీ రామారావు గారు అవకాశాలు ఇచ్చారు. బీసీల ఎదుగుదలకు ప్రారంభమే ఎన్టీ రామారావు గారు. రెండోది, నేను కన్న తల్లిలాగా చూసేటువంటి పార్టీ.
ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో నేను ఒక అభిమానిగా, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక దేవుడు అంటే ఎన్టీ రామారావు గారు. అప్పుడు ఫోటోలు అతనే ఉండేది. ఆయన కనీసం మనం పోయి దగ్గరికి కలిసే పరిస్థితులు లేనటువంటి దాంట్లో నాకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నేను గెలిచిన తర్వాత నెక్స్ట్ ఆల్వేన్ ఎలక్షన్ జరిగినాయి, లేబర్ యూనియన్. పి జనార్దన్ రెడ్డి గారి మీద నేను ఆ ఎలక్షన్లో గెలిచి ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన ఇంట్లో లేచి నేను అట్లా వస్తుంటే నా పెద్ద పులి అని ఎన్టీ రామారావు గారు ఆ రోజులు అన్నప్పుడు అసలు నేనేంది, ఎన్టీ రామారావు గారి లాంటి దేవుడు లాంటి వ్యక్తి ఇట్లా 2 చేతులు రాచి నా పెద్ద పులి అంటే అసలు నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఎంకరేజ్ చేశాడు. అయితే విమర్శ, ప్రతి విమర్శ బట్టి, సందర్భాన్ని బట్టి వస్తాయి అవి. అంతేగాని నా పునాదిని లేకపోతే నాకు జన్మనిచ్చినటువంటి నేను అట్లా పార్టీగా నేను ఏ రోజు పార్టీని ఏమనలే. చంద్రబాబు వ్యక్తులుగా నా మీద విమర్శ జరిగినప్పుడు మాత్రమే అన్న తప్ప నేను అనవసరంగా ఒకరి మీద నోరు పాడేసుకున్నటువంటి సందర్భాలు ఉండవు. చేయను కూడా నేను ఆ పని. బట్ అంతేగాని పార్టీగా నేనేమనలే. అంటే ఒక సందర్భంలో మల్లారెడ్డి గారు కూడా ఒక స్టేజ్ మీద మహానాడులో మీరు ఆ రోజు మహానాడులో గుర్తునిస్తారు చంద్రబాబు నాయుడు గారిని మీరు ధీరుడు, సూర్యుడు అని మీరు పొగిడినారు. అసలు హైదరాబాద్ అంటేనే, గ్రేటర్ హైదరాబాద్ అంటేనే హైటెక్ సిటీ అంటేనే అన్నారు. అప్పుడు కేసీఆర్ మీరు విమర్శించినారు. కట్ చేస్తే మీరు టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో శత్రువు, అప్పుడేమో ముద్దు, ఇప్పుడు శత్రువు అయిపోయాడు సార్. నేను చెప్తుంది క్లారిటీగా, నేను ఎప్పుడు కూడా రాజకీయం కోసం ఎవరు విమర్శలు చేయను. ఒకటి, నా ఎదుగుదల కోసం ఇతరులని విమర్శించాలనేటువంటి కాన్సెప్ట్లో నేను ఉండను. రెండోది ఏంటంటే అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులు 2014లో 2 రాష్ట్రాలు ఏర్పడిన పరిస్థితిలో నేను వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది తప్ప పార్టీకి ద్రోహం చేయాలనేటువంటిది, మోసం చేయాలి, లేకపోతే ఏదో విమర్శ చేయాలనేటువంటి. ఇప్పుడు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించినప్పుడు స్పందించింది నేనే, అది తప్పు అని చెప్పింది నేనే. మా దగ్గర ధర్నాలు చేసినప్పుడు ఎంకరేజ్ చేసింది నేనే. మరి మీ పార్టీ ఎందుకు సార్ అది అక్కడ ముఖ్యమంత్రి అరెస్ట్ అక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఇక్కడ ఎందుకు అని మీ హరీష్ రావు గారు అయితే, కేటీఆర్ గారు అయితే, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడలే కానీ కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటి సందర్భం వేరు, ఆయన చెప్పవలసినటువంటి చెప్పే పద్ధతిలో ఆయన ఒక బాధ్యతగా చెప్పినటువంటి దాన్ని కావాలని సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోయినాయి కాబట్టి దాన్ని వాంటెడ్గా ఇంకో కోణంలో తీసుకుపోయినటువంటిది కూడా మీరు చూసారు. కాబట్టి మనకేందంటే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఆ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ విశేషమైనటువంటి ఈ రాష్ట్రంలో పనిచేయలేదు వారు. కాకపోతే మీరు అతను ప్రమాణ స్వీకారానికి మీరు మీ తన్యుడు వెళ్ళడం జరిగింది కదా సార్? పోయినాము, ఫ్రెండ్లీగా పోయినాం తప్ప అతని సర్వీస్ ఇక్కడ జరిగింది ఏం లేదు కదా, అక్కడ చేసుకుంటూ. బట్ రాజశేఖర రెడ్డి గారు అంటే కూడా నాకు ఇష్టం ఉండే. డెఫినెట్గా ఆయన అకాల మరణం అనేది మనకు తెలుసు, హెలికాప్టర్ క్రాష్ కావడం మూలాన జరిగింది. నేను ఆ రోజు ఆస్ట్రేలియాలో వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ జగన్, వాళ్ళ మదర్ని, వాళ్ళ సిస్టర్ని కలిసిన. బట్ కర్టెసీ అనేది మీకు తెలియదు ఏమున్నది అంతే సార్. సార్ ఇప్పుడు సీనాన్ అంటే 2 రాష్ట్రాల్లో ఇప్పటికీ క్రేజ్. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇప్పటికి 5-6 బండ్లు, ఫ్లెక్స్లు, హోర్డింగ్లు అని ఉంటాయి. కానీ సికింద్రాబాద్ ఫస్ట్ సీనాన్ అంటే సికింద్రాబాద్ అంటే సీనానా, అది ఎవర్ గ్రీన్ సార్. అది సికింద్రాబాద్ ఉన్నంత వరకు సీనానా ఉంటాడు, ఆ సీనానా మార్క్ పాలిటిక్స్ ఉంటుంది. అలాంటి సికింద్రాబాద్ని ఆల్ ఆఫ్ సడన్ 2014 ఎందుకు వదిలేం జరిగింది సార్? అంటే 2 విషయాలు రోహిత్. అక్కడ ఒకటి, నేను 1994లో టికెట్ అడిగినప్పుడు నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయి సికింద్రాబాద్, సనత్ నగర్, ముషిరాబాద్ ఏ సీట్ అయినా పర్వాలేదు నాకు, చాలామందికి మీరు అవకాశం ఇచ్చారు 82 నుంచి, బట్ నేను లాయల్గా పనిచేస్తా, మీకు ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకొస్తా,
నాకు ఏదన్నా ఒక టికెట్ ఇవ్వండి అని అంటే వారు అక్కడ సికింద్రాబాద్ సీట్ ఇచ్చారు. సికింద్రాబాద్ సీట్ ఇచ్చినాక నేను పుట్టి పెరిగింది సనత్ నగర్, నా ఓన్ కాన్స్టిట్యున్సీ సనత్ నగర్, మాదే నగర్, గాస్మండి ఇవన్నీ సనత్ నగర్లో. సార్ నాకు సికింద్రాబాద్లో అవకాశం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం నాకు బ్రహ్మరథం పట్టినరు. డెఫినెట్గా నా సర్వీసు మీరు ఇప్పుడు పోయినా నా సర్వీసులు అక్కడ ఉంటాయి. చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేసినాం. బట్ 2014లో చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేసిన, నేను అక్కడ సర్వీస్ చేసిన, నాకెందుకో నేను పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి నుంచి పోటీ చేయాలనేటువంటి సంకల్పం ఉన్నదంటే వారు అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్ అంటే సీనన్న అన్నారు, సనత్ నగర్ అన్న సీనన్న అన్నారు. అవి ఇట్ పాసిబుల్ అంటే చాలామంది ఏమంటారు అంటే అవతల వ్యక్తి క్యాండిడేట్లు కూడా అది బీఆర్ఎస్ని అటు బీజేపీ అయినా కానీ ఇటు కాంగ్రెస్ కానీ చూస్ చేసుకునేది మీరే అంట కదా, మీరే అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానంకో బీజేపీ నాకు ఈ పర్సన్ నాకు అని చెప్పేసి అంటారంట కదా సార్. ఇప్పుడు మీకు ఏంటంటే నేను ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని. ఈరోజు ప్రజా జీవితంలో ఉన్న మీకు ముంగట కాంబినేషన్ 3-4 క్యాండిడేట్లు, వాళ్ళకి ఎవరు బెటర్ చాయిస్ అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్నుకోవడం తప్ప నేను వాళ్ళ పార్టీలో దూరి వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి నాకేం అవసరం. అంటే మీకు ఈజీ అయిపోతుంది సార్ మెజారిటీ. నాకు దేనికి ఈజీ కాదు రోహిత్. నేను ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని, నిరంతరం ప్రజల గురించి మాట్లాడేటువంటి వ్యక్తిని, నిరంతరం ప్రజల ఇష్యూస్ కోసం అనేక సందర్భాల్లో పోరాటాలు చేసిన వ్యక్తిని. కాబట్టి నేను పార్టీలు ఆ క్యాండిడేట్ నేను చూడను. ఓకే, నా అసెంబ్లీ ఎలక్షన్ కూడా మీరు ఎప్పుడన్నా తీసుకోండి, నా విజువల్స్ వీడియోస్ తీసుకోండి. నేను ఎప్పుడు ఏ పార్టీని కానీ అక్కడ ఉన్న క్యాండిడేట్ని విమర్శించాను. దట్ ఈస్ పాలిటిక్స్. నేను ఏం చేస్తున్నా నా పార్టీ ఏం చేస్తుందో అదే చెప్తా. ఎగ్జాక్ట్, అవతల వ్యక్తిని విమర్శించారు. అలాంటి నిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి, ప్రజల కష్టాల కోసము నిలబడే వ్యక్తికి ఫస్ట్ టైం 2019లో చాలా బాధాకరమైన విషయం అంటే టీఆర్ఎస్ వేవ్ ఇట్లున్నప్పుడు మీ తనయుని సాయన్నని మీరు నిలిచిపెట్టినప్పుడు ఐ మీన్ కరెంట్, సారీ సార్ మీకు 1 hour అన్నాను, అది 2 hours అవుతుంది, కరెంటు పోయిన ఇబ్బంది అనుకోదు సార్. కరెంటు అంటే ప్రజాపాలన కదా. ఇప్పుడు ఎంతసేపు అయింది కరెంటు? దాదాపు 25 నిమిషాలు. అదే ప్రజాపాలన. దీని ప్రజాపాలన అంటారా సార్? అంటే కాంగ్రెస్ ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ఇట్లుంటుంది. కౌంటర్ ఇచ్చేసింది సార్. సార్ ఓకే, ఇందా ముందు కంటిన్యూ చేస్తూ ఆగిపోయినాను. 2019 టీఆర్ఎస్ పార్టీ ఒక వేవ్లో ఉంది. ఎవరు నిలబడ్డా కూడా క్యాండిడేట్ మొహం చూడకుండా గుద్దేవారు సార్, కార్కిలో గుద్దేవారు. అట్లాంటిది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి తనయుడు అరంగేటం చేసినాడు రాజకీయంగా 2019 సికింద్రాబాద్ ఎంపీగా. అంటే మీకు ఈజీగా కేక్ వాగా ఉండే సికింద్రాబాద్ ఎంపీగా ఇచ్చినప్పుడు ఓడిపోవడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు సార్? అని రాజకీయాలలో రోహిత్ ఇవన్నీ సర్వసాధారణం. కేసీఆర్ గారు ఆ రోజు నా కొడుకుగా ఒక యంగ్స్టర్స్కు అవకాశం ఇచ్చారు. సరే మా ప్రయత్నం మేము చేసినాం. అల్టిమేట్గా ఓటమి గెలుపు అనేది ఇక సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం కాబట్టి దాని గురించి పెద్దగా విచారించవచ్చు. గెలిచే సీటు ఓడిపోవడం సార్, నేను మళ్ళీ అంటున్నాను, ఈ ప్రశ్న మీ అబ్బాయికి అడిగినాను, మిమ్మల్ని అడుగుతున్నాను. గెలిచే సీటు ఇది మీకు కూడా తెలుసు. దగ్గరుండి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే సరిగా పని చేయకపోవడం, దగ్గరుండి బీజేపీ కిషన్ యాదవ్ కోటేపించిన సందర్భం మీకు తెలుసా సార్ మీకు? ఇప్పుడు నేను ఒకటే చెప్తూ రోహిత్, ఒకటి రంగంలోకి పోయినప్పుడు రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటివి సర్వసాధారణం. ఇప్పుడు గెలుస్తేనేమో సంతోషంగా ఉండడం, ఓడిపోతేనేమో ఇతరుల మీద నెపం నెట్టడం అనేది నా జీవితంలో లేదు. గెలుస్తే సంతోషపడుతుండే అందరూ, బట్ అల్టిమేట్గా ఏంటంటే దాన్ని పెద్దగా నేను పట్టించుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఓకే, మీకు వెనుపోటు ఓడిచేది కదా సార్, పట్టించుకోవడమే అదే ఒక ప్రయత్నము. రాజకీయాలలో ఎదగడానికి ఒక ప్రయత్నం జరిగింది. సరే గెలిచినుంటే సంతోషపడుతుంటే, నేను సంతోషపడుతుంటే, నాతో పాటు అందరు సంతోషపడుతుంటే, ఇక ఓటమికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం చెప్పుకోవడము, లేకపోతే ఇతరుల మీద నెపం నెట్టడం అనేది కూడా కరెక్ట్గా. అంటే రివెంజ్ ఉండదా సార్ మీకు? దాని గురించి పెద్ద ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. అంటే నేను అనుకుంటున్నాను అయ్యనే తట్టుకోలేకపోతున్నాం, మళ్ళీ కొడుకు వచ్చేస్తే
ఈ రాష్ట్రాన్ని తలబెట్టేస్తారు, ముఖ్యంగా హైదరాబాద్ తలబెట్టేస్తారు, ఈయన తట్టుకోవడమే కష్టము. వాస్తవం కదా సార్? ఇప్పుడు అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు రోహిత్. లైట్ తీసుకోవాలి, జరుగుతుంటాయి. మనం లైఫ్లో ఎన్ని చూడలేదు సార్. శ్రీనివాస్ యాదవ్ అంటే ఎందుకు సార్ భయం? నేను మళ్ళీ అడుగుతున్నాను. శ్రీనివాస్ యాదవ్ అంటే నాకు రాజకీయ నాయకుడు, అరే శ్రీనివాస్ యాదవ్తో ఎక్కువ దోసాన చేయొద్దు, ఎక్కువ దుష్మానం పెట్టవద్దు, ఎంత ఉండాలి అంత ఉండాలి అంటారు. ఎందుకు? ఎవరు భయపడవలసినటువంటి అవసరం కానీ ఆ సందర్భం కానీ ఉండదు. నేను అందరితో కలిసి ఉండే వ్యక్తిని, ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తిని, నేను కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చినటువంటి వ్యక్తిని, ప్రజా జీవితంలో ప్రజలకు సేవలు చేసి మన్ననలు పొందినటువంటి వ్యక్తిని. కాబట్టి దానికి భయము భక్తి అటువంటి ఏముంటుంది. యూ నెవర్ ఎంటర్టైన్ ఎనీవన్ అంట కదా సార్. యూ నెవర్ ఎంటర్టైన్ చేయరు, ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ చనువు ఇయ్యరు. ఇప్పుడు పాలిటిక్స్ వేరంట కదా సార్. మీకు ఎంటర్టైన్ అంటే ప్రజా జీవితంలో ప్రజలకు మేలు జరిగినప్పుడు ఎంటర్టైన్ చేస్తాం. తప్పులు చేసే వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను. ఎప్పుడు పేర్లు చెప్పుకొని లేనిపోని పనికిరాని ప్రజలతో ఇబ్బంది పడేటువంటి అంశాల విషయం వచ్చినప్పుడు నేను ఎవరిని ఎంకరేజ్ చేయను. శ్రీనివాస్ యాదవ్ అంటే భారీ స్పీచ్లు ఉండవు, డైలాగులు ఉండవు, ఏది ఉండదు, కానీ కనుసైగులతో ఏం సార్ మీరు ఇప్పుడు ఒకటి ఏంటంటే, నేను నా లైఫ్లో అన్నీ చూసిన. నా జర్నీ ఏంది, 39 సంవత్సరాల జర్నీలో నేను ఏం చూడలే, అన్నీ చూసిన. కాబట్టి నాకు నా ప్లానింగు, నా పద్ధతులు, నేను దానికి ఎక్కువ ఎక్కువ చేయవలసిన అవసరం నాకు లేదు. అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నేను ఒక డిజైన్ చేస్తే ఆ పద్ధతి ప్రకారం వెళ్ళిపోతాయి. అంటే డిజైన్ ఇన్ ద సెన్స్ మా దాంట్లో స్కెచ్ డిజైన్ చేసేస్తా ప్రోగ్రామ్ని, దాని ప్రకారం జరిగిపోతాయి అన్నీ, అంతేగాని దానికి నేను తర్జనా పర్జన పాలిటిక్స్ ఎవరు చేయరు. ఎందుకు సార్? అంటే వాళ్ళతో ఎందుకు సాధ్యం కాదు? నేను అది ఇప్పుడు ఇతరుల గురించి నేను ఎందుకు కామెంట్ చేస్తాను? నా స్టైల్ ఇది, నా పద్ధతి ఇది. సార్, రౌడీ షీటర్లు కూడా మీ ఫంక్షన్లోకి వస్తుంటారు, మీ ప్రతి ప్రోగ్రాంలో వస్తుంటారు. వాళ్ళు కూడా రౌడీ షీటర్ కూడా, కడుగంట రౌడీ షీటర్లు కూడా అరే శ్రీరామ్ ఎందుకురా భయ అనుకుంటారు. వాళ్ళు కూడా ఎందుకు భయపడతారు అంటే, కొంత ఏంటంటే మీకు హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు 25-30 సంవత్సరాల క్రితం వాళ్ళు రౌడీలుగా చెలామణి కావడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కారణాల మూలాన జరిగిన పరిణామాలు. అప్పుడు వ్యవస్థ అట్లా తయారై ఉండే. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలా వరకు మార్పులు తీసుకొచ్చాను. వాళ్ళను కూడా మానవ జీవితంలో, సమాజంలో వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా నేను వాళ్ళ లైను, వాళ్ళ పద్ధతులన్నీ మార్చి సొసైటీలో ఎంత గౌరవంగా బతకొచ్చో నేర్పించినటువంటి వ్యక్తిని. కాబట్టి అప్పుడు 25 ఏళ్ళ కింద జరిగినటువంటి పరిణామాలల్లో వాళ్ళది కూడా తప్పని నేను అనను. అక్కడ వ్యవస్థ అట్లా ఉన్నది, ఆ పరిస్థితుల్లో వాళ్ళ ఎదుగుదల అట్లా జరిగింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు నీకు హైదరాబాద్ సిటీలో రౌడీ షీటర్లు అనేటువంటి వ్యవస్థనే పోయి. సార్, ఇప్పుడు మీ అల్లుడు ఎంపీ, చాలామందికి తెలియదు విషయం, ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఏలూరు ఎంపీ మీ అల్లుడు, రైట్ సార్? మీ వియ్యంకుడు ఎమ్మెల్యే, ఇంత బలం పెట్టుకొని మీరు ఎక్కడ ఎందుకు సార్ అంటే చెప్పుకోరు కానీ చేసుకోరు? దానివల్ల ఏమన్నా ఎవరికన్నా ఉపయోగమా? ఇంకొకడు తుని ఎమ్మెల్యే కూడా మీకు రిలేటివ్ సార్? అవును, శ్వేత గారు. అవును, యనమల శ్వేత గారు. కరెక్టే, కానీ దానివల్ల నేను చెప్పుకోవాల్సినంత అవసరం ఏముంటుంది? కానీ ఈ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 2 ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, అందరూ అవుతారు. కానీ మీ ఫ్యామిలీ నుంచి కేవలం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాత్రమే ఎందుకు రాజకీయం చేస్తారు? స్కైలాబ్ గారు ఉన్నారు, ధరమ్ గారు ఉన్నారు, సోకాల్డ్ మహేష్ గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వీళ్ళు కాదని మీరు ఒక్కరు ఎందుకు సార్ తెర మీద కనబడతారు? నేను ఉంటే చాలు కదా, నేను ఒక్కడిని ఉంటే చాలు కదా. తలసాని గారికి పొలిటికల్ లెగసీ అవసరం లేదా? నేను ఒక్కడిని ఉంటే చాలు. అదేంటి సార్, ఇప్పుడు సిటీలో కంటైన్మెంట్ మీదే, సికింద్రాబాద్ మీదే, ముషిరాబాద్ మీదే, ఇంకా సోకాల్డ్ అంబర్పేట్ మీదే, అందరూ గారు మీకు ఉన్నప్పుడు, మీకు బలం ఉన్నప్పుడు, నేనేమంటే రాజకీయాలలో అక్కడక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వం అవసరం ఉంటుంది. డెఫినెట్గా అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేసుకొని పోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. నేను ఒక బాధ్యత గల వ్యక్తిని కాబట్టి నేను ఉన్నా సరిపోతుంది కదా. మీరు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే అయిపోతాయి కదా సార్. నేను పార్టీని బలం కావాలి,
తలసాని గారు బలం ఉంటుంది, బలగం ఉంటుంది. బలగం ఉంటే తప్పేముంటుంది సార్? నాకు నా కొడుకు, నా తమ్ముళ్ళు, నా అన్నలు ఎంత అవసరమో నాకు ప్రజలతో పాటు నన్ను ప్రేమించే వాళ్ళు కూడా నాకు అంతే అవసరం. అంటే మీరు ఎంతో మందికి రాజకీయంగా మీరు సపోర్ట్ చేశారు. స్కైలాబ్ గారు కానీ, ధరమ్ గారు కానీ, మిగతా వాళ్ళకి మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి? వాళ్ళకి అవసరమే లేదు, వాళ్ళకి ఐడియా కూడా లేదు. వాళ్ళకు మేము రాజకీయంగా మా అన్నున్నాడు అనేటువంటి ధీమాతోనే ఉంటారు తప్ప వాళ్ళకు వేరే అవసరం లేదు. మేము కూడా మేము పొలిటీషియన్ కావాలని వాళ్ళు ఏ రోజు కూడా ఆ దిశగా ఆలోచించే. తప్పుగా అనుకోదు సార్, కేవలం మీ కొడుకు తెర మీదకి రావడం కోసం మిగతా వాళ్ళకి కట్ చేసిరా సార్? అవసరమే లేదు. అదే సాయి వచ్చింది కూడా యాక్సిడెంటల్గా వచ్చింది. ఆ సందర్భంలో పార్లమెంట్ ఎలక్షన్ రావడం అది యాక్సిడెంటల్గా వచ్చిన పరిణామమే తప్ప నేను అందరినీ సమానంగా చూసుకొని వెళ్ళేటువంటి వ్యక్తిని. అందరినీ మీరు ఎవరినైనా అడగండి, నా తమ్ముడిని నా కొడుకుని నేను ఎట్లా చూస్తానో, నా తమ్ముళ్ళని నా అన్నని ఎట్లా చూస్తానో నువ్వు పోయి వేరే వాళ్ళని కూడా అడగండి, నేను అదే పద్ధతిలో చూస్తా. సార్ శ్రీనివాస్ యాదవ్ మార్క్ పాలిటిక్స్ వీళ్ళు చేయలేకపోతారేమో అని భయమా సార్? అట్లా అని కాదు, టైం ఉంది కదా. రిటైర్మెంట్ లేదా సార్? నాకు రిటైర్మెంట్ సందర్భం వచ్చినప్పుడు ఉంటుంది. మీకు పొలిటికల్ లెగసీ తలసాని ఫ్యామిలీకి పొలిటికల్ లెగసీ నెక్స్ట్ మీకు కంటిన్యూ చేసేవాళ్ళు చూద్దాం రోహిత్, దానికి చాలా టైం ఉంటుంది, చాలా సందర్భం ఉంటుంది. అంతేగాని ఇప్పుడే నా లెగసీ వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి కోరుకునేటోని కాదు కదా. ఇప్పుడు తలసాని గారు లేని లోటు క్లియర్ కనబడుతుంది హైదరాబాద్. ఎందుకు చెప్తా సార్? వాస్తవం, నేను ఒక జర్నలిస్ట్ అయి ఉండి నేనే అడుగుతున్నాను, నేనే చెప్తున్నాను. మీరున్నప్పుడు బోనాలు కలకలాడే, బతుకమ్మ నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఏ హైదరాబాద్లో ఏ జాతర అయినా ఏ ప్రోగ్రామ్ అయినా మీ దగ్గరుండి కనసాయికలతోటి నడిపించేటోళ్ళు, వినాయక చవితి కూడా ఇంక్లూడింగ్. కానీ భక్తులు ఇబ్బంది పడుతూ, చాలా ఇబ్బంది పడుతూ ఈ సంవత్సరం చూసినాం, పోయిన సంవత్సరం చూసినాం. సార్ ఒక వ్యక్తి ఉంటే ఆ హుందతనం వేరు, ఆ వాతావరణం వేరు. మీరు లేకుండా ఆ జాతర మాంకాళి జాతర అంటే ఇప్పుడు ఏమైతుంది రోహిత్, ప్రభుత్వాలు మారినప్పుడు ఈ పరిణామాలు ఉంటాయి, దానికి మనం ఏం చేయలేము. సలహాలు ఇవ్వచ్చు కదా సార్, దగ్గరుండి చేయొచ్చు. సలహాలు తీసుకుంటామంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం, కానీ నేను సలహాలు ఇస్తా అని చెప్పి నేను పోవాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా సలహా విషయంలో కానీ నా హెల్ప్ విషయంలో కానీ వస్తే అడిగితే ఇస్తా, అంతేగాని ఉడిపడి మీద పడి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్లో నేను మంత్రిగా నా బాధ్యతల్లోనే నేను చేసిన. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, వేరే గవర్నమెంట్ వచ్చింది. అంతేగాని ఈ వేరే గవర్నమెంట్లో పోయి ఆడ కూడా నేనే అంత చూస్తా చేస్తా అని చెప్పే పరిస్థితి ఉండదు. ఫేమస్ టెంపుల్ ఉంది, సారీ బల్కంపేట, సారీ సార్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. అది ఆ జాతర అంటే అసలు కలకలాడుతుంది. మన ఆ విషయంలో పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఉండి కూడా ఆయన బయట ఇచ్చిపోయినాడు. అసలు అది అసలు టెంపుల్ అసలు ఆ వాతావరణం లేదు సార్. మీరు మీ కాన్ఫిడెన్స్లో ఉంది, మీరు దగ్గరుండి మీరు అంటే మీ కాన్ఫిడెన్స్ లేదు కదా సార్, మీరు సపోర్ట్ చేయొచ్చు కదా సార్. రెండు విషయాలు, ఆ సంఘటన జరిగినప్పుడు మా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యి 10-11 రోజులు అయితే శంకరన్న, నేను ఆ బాధలో ఉన్నటువంటిది అందరికీ తెలుసు, అక్కడ జనానికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. నేను ఎక్కడ పోతలేను. ఇప్పుడు రీసెంట్గా మా వియ్యంకుడు చనిపోయాడు, రాజ్ కుమార్. నాకేంటంటే అనుకోని సంఘటనలు ఇవి, ఎందుకంటే బాగా నాకు దగ్గర మా అన్న అయితే మా కుడి భుజంలాగా ఉంటుండే. రాజ్ కుమార్ గారు ఒక ఫ్రెండు, వియ్యంకుడు తర్వాత కానీ నాకు 40 ఏళ్ళ ఫ్రెండు. సడన్గా అతనికి ఏ ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా హార్ట్ అటాక్ వలన చనిపోయింది కూడా మొన్న చూసాను. అవును సార్, రన్నింగ్ వేసి వచ్చి కూర్చున్నాడు. కాబట్టి నేను బాగా హట్ అయినటువంటి సంఘటనలు నా కళ్ళ మూట జరిగినాయి. కాబట్టి ఆ సందర్భంలో బోనాలకు కానీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కానీ నేను వెళ్ళలేకపోయినా, కార్యక్రమాలు నేను చూడలేకపోయినా మాట వాస్తవం. కానీ నెక్స్ట్ కూడా మీరు, ఎందుకంటే సార్ ఎండ్ ఆఫ్ ద డే పార్టీలు వేరైనా కానీ ఒక పెద్ద దిక్కులో మీరు ఉంటే తప్పే ఉంటుంది సార్. డెఫినెట్గా ఉంటాం. నేను అమ్మవారి భక్తుని, తప్పకుండా నేను ఈ కార్యక్రమాలలో ముందుంటా, నిలబడతా. అన్ని డాన్స్ మిస్ అయినాం సార్ మేము, సీనా డాన్స్ మిస్ అయినాం, ఆ జోష్ మిస్ అయిపోయినాం. లాస్ట్ శంకర్ అన్న సార్, నేను ఇంకొకటి అడుగుతాను సార్, స్ట్రైట్ అవే నో వే కటింగ్. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కు, ఒక గాడే శంకర్ అన్న గారు. శంకర్ యాదవ్ గారు అంటే ఆ హుందాతనం వేరు.
లక్ష్మీపుత్రుడు అంటారు సార్. చెప్తుంటేనే నాకు గుజరాత్స్ వస్తాయి. ఈ పొద్దు అవునన్న గాన తలసాని శ్రీనివాసరావు గారికి లక్, ఆ జోష్ మొత్తం మీ ఫ్యామిలీకి శంకర్ యాదవ్ గారు. శంకర్ యాదవ్ గారు అల్లుడు నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ నేను తెలుస్తున్నా. రేపు ఎమ్మెల్యే 100% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎలా ఉండబోతుంది సార్ మీ? అంటే ఇప్పుడు ఏంటంటే ఒకటి నోటిఫికేషన్ రావాలి, రాజకీయ పార్టీలు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు నవీన్ యాదవ్ మీ అల్లుడే కదా సార్? డెఫినెట్గా, కాదని ఎవరన్నా. ఎమ్మెల్యే అయితే మంత్రి కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేనేమంటున్నా ఆ సందర్భం రాని, ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలే సార్. మీ ఫేస్ లో ఉంది సార్. ఏమి లేదు, నోటిఫికేషన్ రాలే. రెండోది క్యాండిడేట్లు పొలిటికల్ పార్టీస్ డిక్లేర్ చేయలేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడితే మన అర్థం ఉంటుంది. ఓకే, సందర్భం రాకపోయినా కానీ ఒక్క మాట సార్. ఇటు పక్కన మీ అల్లుడు, ఒక పక్కన మీ పార్టీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరికి సపోర్ట్ ఉండకపోతే ఇటు రక్త నేనేమంటున్నా, ఒకటి ఆ సందర్భం రాని అనేది ఒకటి. రెండోది పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తిని సందర్భం వచ్చినప్పుడు నువ్వు అప్పుడు అడిగితే కూడా, నేను చెప్తే కూడా ప్రజలు వెళ్ళి సంతోషపడే పద్ధతులు ఉంటాయి. శంకరన్న కళ కదా సార్. నేను చెప్తున్నా కదా, తప్పకుండా డ్రీమ్ అనేది ఉంటుంది. ఫ్యామిలీలో డ్రీమ్ ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్లో డ్రీమ్ ఉంటుంది. కాబట్టి సందర్భం రాని. సార్ నవీన్ యాదవ్కి మీరు అంటే ఇది ఎలక్షన్ మీద కాకుండా ఏమన్నా మీరు పొలిటికల్గా సపోర్ట్ ఏమన్నా గైడెన్స్ ఇస్తుంటారా సార్ మీరు? చాలా ఏళ్ళ నుంచి కదా, ఇప్పుడు కాదు కదా. ఎందుకంటే సార్ నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ ఇద్దరు అన్నదమ్ములు మీ ప్రభుత్వంలోనే 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు, చాలా కేసులు ఇదే మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఇబ్బందులు పడినట్టు సార్. అవన్నీ జరిగిన పరిణామాలు అవన్నీ నాకు పూసగుచ్చినట్టు అన్ని విషయాలు తెలుసు. రెండోది నా గైడెన్స్లోనే నడిచినటువంటిది కూడా జరుగుతున్నటువంటిది అప్పుడు అన్ని విషయాలు ఉన్నాయి. మీ సపోర్ట్ ఉండడం వల్ల కేసులు కూడా కొన్ని, అంటే నేనేమంటే అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సందర్భం వేరు కాబట్టి సందర్భం రాని. రైట్ సార్. మీకు పద్మన్నకి పద్మరావు గౌడ్ మధ్య రిలేషన్ ఇది ఓకే సార్? అసలు ఈ సమస్యనే లేదు. ఒకటి నా ఇల్లు ఇక్కడ, అదే ఎదురుగా పద్మరావు గారి ఇల్లు. మేము ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ లేవు. మేము కలివిడిగా కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. కావాలని కొంతమంది షికారులు పుకారులు వాళ్ళు పుట్టిస్తే, కొంతమందికి ఎట్లుంటుందంటే కొన్ని లేనిపోని సమస్యలు పుట్టిస్తే వాడికి పూట గడుస్తుంది. ఇక్కడది అక్కడ చెప్పి, అక్కడిది ఇక్కడ చెప్పి పూట గడుస్తుంది. కానీ ఏ రోజు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విమర్శించుకున్న దాఖలాలు కూడా లేవు సార్. అన్ని విషయంలో ఐ డోంట్ నెవర్ డిలీట్ దిస్ సార్. అన్ని విషయంలో ఎన్ని ఇబ్బందులైనా కూడా తలసాని గారు చూసి చూడనట్టు వదిలేస్తారు. మనోళ్ళే కదా, అవసరం ఉంటే మీ సైడ్ నుంచి కూడా సారీ చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏదో పద్మరావు గౌడ్ గారు తన్యుడు ఏదో ఫ్లెక్స్ విషయంలో మీ బ్రదర్కి ఏదో అయినప్పుడు కూడా మీరే దగ్గరుండి కొట్లాడ క్లియర్ చేసినా లేదా సార్? ఇగో అన్ని చిన్న చిన్నవి ఉంటాయి. యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్ ఉన్నప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతుంటాయి. బట్ అవి పెద్ద పట్టించుకోవాల్సిన తగ్గింపు గుణం ఎందుకు సార్? నాకు పట్టించుకోవాల్సిన అదే పెద్ద సీను కాదు, దానివల్ల పెద్ద కొప్పలారిపోయేటిది కాదు, దానికి పెద్ద ఘర్షణ పడే అంతటి అంశాలు కూడా కాదు. ఒకటి ఏంటంటే ఫెయిర్గా నేను పద్మారావు గారు కలిసి ఉన్న వ్యక్తులు. సార్ శ్రీనివాస్ యాదవ్ అంటే ఇంత మంచితనం బయట కనబడదు. శ్రీనివాస్ యాదవ్ అంటే రౌడీ, ఓ గూండా అని కనబడుతుంది. వాళ్ళు ఏంటంటే అనుకునేటోళ్ళకు అనుకున్నంత, మీకేంటంటే ఆ బ్రాండ్ అట్లా తయారైంది. ఒకప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఎవరో తెలియదు, ఈరోజు తలసాని అంటే ఓ బ్రాండ్ అయింది 2 రాష్ట్రాలల్లో. కాబట్టి నేను కొంతమంది నాతో దగ్గరగా కలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎస్, దూరం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. సార్ మీరు పాలిటిక్సే కాదు, సినిమా ఇండస్ట్రీ కూడా మీరే పెద్ద దిక్కుంటారు. అది ఎట్లా పాసిబుల్ సార్? ఉంటుంది. నాకు ఒకటి ఇండస్ట్రీలో నాకు పరిచయాలు ఎక్కువ సార్, మొదటి నుంచి పరిచయాలు ఎక్కువ, అందరు నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. రెండోది నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినా లాస్ట్, కాబట్టి ఇంకా దగ్గర అయినా. ఓకే, కాబట్టి మేము మా ఆయం ఉన్నంత వరకు మా 10 సంవత్సరాల కాలంలో సినిమా ఇండస్ట్రీ కూడా 3 పూలు 6 కాయలు బ్రహ్మాండంగా ముందుకెళ్ళింది. ఏ చిన్న ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళింది మీకు తెలుసు. ఓకే సార్, నేను ఇంకొకటి గుర్తు చేస్తా. మీరు 2000 అంటే మీరు ఫస్ట్ బిగినింగ్ అప్పుడు మీరు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసే క్రమంలో ఒక సిఐ మిమ్మల్ని అడ్డుపడ్డాడు, ఇక దురుసుగా ప్రవర్తించినారు.
దురుసుగా అంటే ఇక నెట్టేసిరో చేసారు. అదే సిఐని మీరు మనసులో గుర్తుపెట్టుకొని మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత చేరేసి కూర్చోబెట్టి మీతో సెల్యూట్ అతనితో సెల్యూట్ కొట్టించట్టుగా ఇప్పుడు చూడు వాడు సెల్యూట్ కొడతాడు అని చెప్పేసి మీరు చేయించారా లేదా? అట్లా చేయంలే, అట్లా చేయవలసిన అవసరం లేదు. ఇదేంటి శాశ్వతమైన పదవులు కాదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా శాశ్వతమైన పదవులు కావు. కానీ నేనేంటంటే కానిస్టేబుల్ని కూడా రెస్పెక్ట్ చేసేటువంటి వ్యక్తిని మొదటి నుంచి. కాబట్టి ఉద్యోగ ధర్మంలో ప్రభుత్వాలు మారినప్పుడు చేస్తారు, కొంతమంది ఓవర్ యాక్షన్ కూడా చేస్తుంటారు. సరే, దాన్ని మనం మనసు మీద తీసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. టీఆర్ఎస్ పార్టీకి మీరు ఒక పెద్ద దిక్కు లాంటి వ్యక్తులు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా, మీకు కూడా తెలుసా, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కంపేర్ చేస్తే ఇది బెటర్. ఎందుకంటే కవిత ఎపిసోడ్ చూసుకోవచ్చు. కవిత గారు ముషిరాబాద్ పోయినారు, అన్ని కాన్సెన్స్ తిరిగినారు, సికింద్రాబాద్ పోయినారు, కానీ సనత్ నగర్కి మాత్రం ఎందుకు రాలేదు? అట్లా అని ఏముండదు రోహిత్, ఇక్కడ తిరిగిన అక్కడ తిరిగిన అనేది ఏముండదు. సరే, రాజకీయాలలో పార్టీలో అంటే సనత్ నగర్ కాన్సెన్స్ రాకపోవడం, పార్టీలలో ఉన్నప్పుడు చిన్న చిన్న అంశాలు ఉంటాయి. మనం దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు. అంతేగాని ఇక్కడ పోయి ఇక్కడ రాలేదు. కవిత గారికి మీ మద్దతు ఉంటుంది సార్? ఇప్పుడు మా నాయకుడు బిడ్డ సార్, ఇంకొకటి పెద్ద సమస్య పడదు. గో బ్యాక్ మార్వేడీస్కి పెద్ద దిక్కు, ఒక పెద్ద అంటే మాకు ధైర్యం అనేది మార్వేడీలకి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అవునా కాదా సార్? నేనేమంటా, ఈ సమాజంలో, ఈ హైదరాబాద్ సిటీలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఒక మార్వాడే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మన ప్రభుత్వాలు హక్కున చేర్చుకున్నటువంటి సందర్భాలు మీకు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా కానీ, 2 రాష్ట్రాలలో తీసుకున్నా కానీ కొన్ని మీరు చూసారు కదా, కరోనా వైరస్లో 24 లక్షల మంది బయట రాష్ట్రాల వాళ్ళు ఉన్నారని లెక్క ఉంది. కాబట్టి నేను అవన్నీ డెప్త్కి వెళ్ళి ప్రతి చిన్న అంశాలను పైకి తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. నేను దాని గురించి ఇప్పుడు నేను అడిగేది సార్, మార్వడీస్కి మీరు తెలుగులో ఎట్లా చూసారో మార్వడీస్ అంతే చూసినారు. నేను అందరినీ చూస్తా. మొన్న జరిగినప్పుడు తలసాని గారి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు లేదు? నేను చెప్తున్నా కదా, అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ నేను ప్రతి దాంట్లో ఉంటాను సార్. సాయన వ్యక్తి మనకు సంబంధించిన వ్యక్తి, సాయన వ్యక్తి చాలా సందర్భాలు మనం కలిసినారు. నేనేమంటున్నా, మనం సందర్భాల ప్రకారమే ముందుకెళ్తాం తప్ప అసందర్భాలను దృష్టిలో ఉంచుకొని దేంట్లో పడితే దాంట్లో దూరిపోవడం అనేది నా జీవితంలో జరగదు. సమస్య అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ ఉన్నది, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను డెఫినెట్గా ఇష్యూ బేస్డ్ మాట్లాడతాను. సమస్య నా దగ్గరికి రాకుండా సోషల్ మీడియాలో, టీవీల్లో ఎక్కడో వచ్చిందే పట్టించుకోండి. నా దగ్గరకు వచ్చిన అన్నకి ఇట్లా ఉన్నది, ఈ ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతాం. తప్పకుండా న్యాయం ఎటువైపు ఉంటే న్యాయం అటువైపు. మొన్న జరిగిన విషయం న్యాయం సాయి వైపు ఉందా, మారుడి వైపు ఉందా సార్? నాకు అసలు దాని సమస్య అంత డెప్త్ టీవీ పేపర్లు చూడడం తప్ప డెప్త్ సమస్య నాకు తెలియదు. మరి ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ 2 days నుంచి మీరు సెన్సేషన్ అయ్యారు. శ్మశాన వాటికని ఒక మారుడి కబ్జా చేస్తే ఆ మారుడి వెనుకల ఉండేది తలసాని శ్రీనివాస్ యాదవ్. నేనేమంటున్నా, ఇప్పుడు ఎన్నో అంశాలని సోషల్ మీడియాలల్లో, టీవీలలో వేసుకుంటారు. నాకు అవసరం లేదా అనే వరకే నేను చూస్తా. నాకు అవసరం లేదా అనేది చూస్తా. మీ పేరు డ్యామేజ్ అవుతుంది కదా సార్? డ్యామేజ్ చేసి వాళ్ళ కర్మకు వదిలేస్తాం తప్ప దాన్ని చేసేది ఏమి ఉండదు. వాస్తవం ఏంది, రియాలిటీ ఆ ఫీల్డ్ మీదకి పోతే తెలుస్తుంది కదా. ఆ ఫీల్డ్ మీదకి పోతే ఫర్ ఎగ్జాంపుల్ రేపు 11 o'clock నేను పోతున్నా ఆడికి, రేపు తెలుస్తుంది కదా ఫీల్డ్ మీదకి పోయిన తర్వాత. తలసాని గారు మీ ఫోన్ మీరే ఎందుకు ఎత్తుతారు సార్? మీ ఫోన్ మీరే ఎందుకు ఎత్తుతారు సార్? నాకు అలవాటు మొదటి నుంచి. వేరే వాళ్ళు ఎత్తారు కదా సార్, పియానో ఎవరో. నా అలవాట్లో, నా లైఫ్ స్టైల్లో, నా పద్ధతులు నాకు తెలుసు కాబట్టి నేనే లిఫ్ట్ చేస్తాను. ఎస్, ద ఓన్లీ లీడర్ నేను చూసిందే కొంతమంది లీడర్లో సార్ మీరు, ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డి గారు, మీ ఫోన్ మీరే ఎత్తుతారు సార్. ఎంత బిజీ ఉన్నాయి ఎత్తి తర్వాత మాట్లాడతా అంటారు. అంటే మీకు ఇంత ఫాలోయింగ్ ఉండి ఇబ్బంది ఉండదు సార్? అంటే ఫోన్ చేసి ఈ సమస్య ఉందని అదని ఇదని. ఎదుటోడికి ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తాడు కదా, అది కూడా చూడాలి కదా. నాకు ఇబ్బంది అంటే ఇబ్బంది నడుస్తూనే ఉంటుంది, పొలిటీషియన్ కదా నేను. ఎదుటోళ్ళ ఇబ్బందులు కూడా ఏ సందర్భం దేనికోసం చేశారు, వాళ్ళకు కూడా ఏదో సమస్య ఉంటే చేస్తారు. శ్రీనివాస్ యాదవ్ పొలిటీషియనా, లీడరా, ప్రజానాయకుడు? ఆల్రౌండర్. శ్రీనివాస్ యాదవ్కి రాజకీయ గురువు ఎవరు? నా గురువుని ఎవరు లేరు. మీరే గురువు? అట్లానే కాదు, నాకు ఎవరు లేరు. మీకు ఇష్టమైన నాయకుడు ఎన్టీఆర్ కాకుండా?
ఎన్టీ రామారావు గారే నాకు ఇష్టమైన నాయకుడు, ఇంకెవరు లేరు. అట్లా ఏం లేదు. ఇప్పుడు నేను కేసీఆర్ గారు దగ్గర పనిచేస్తున్నాను, కేసీఆర్ పేరు చెప్పాలి అంత అంటారా సార్? అట్లా కాదు, ఆయన దగ్గర పనిచేసిన ఆయన ఒక విజనరీ లీడర్. అసలు తెలంగాణ భూభాగంలో ఎక్కడ ఏమి ఏ సమస్య ఉన్నది ఇంత డెప్త్గా ఉన్నటువంటి నాయకులను మాత్రం నేను చూడలేదు. రానున్న రోజుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఏ విధంగా చూడబోతాం మేము? నేను ఇంకేడుకోబోవాలి, ఇంకేదో ఇంకా మీది పైకి ఎదగాలి, ఇంకా ఉన్నత ఆశల్లో ఉన్నోని కాదు. కానీ సమాజంలో బీసీలు మాత్రం రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకునే వ్యక్తి. బీసీల కోసం మీరు ముందుంటారు? డెఫినెట్గా ముందుంటారు. మరి ఒకవేళ మీ పార్టీ ముందంటే? నేనేమంటున్నా, తెలంగాణ ఉద్యమాన్ని 1969లో మనం చూడలే. అవును సార్. 1972 మనం చూడలే. కేసీఆర్ గారు నడిపించిన 2001 నుంచి 2013 వరకు జరిగిన ఉద్యమాన్ని కన్నారా చూసినాం. అవును. అటువంటి ఉద్యమం ఏదన్నా అంత బలంగా వస్తుందంటే అది బీసీ ఉద్యమంగా వస్తుంది. అది మీ పార్టీలో కూడా మొదలైతే సార్? తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. తెలంగాణ స్టార్ట్ అదే అంటే మీన్ అప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఛాన్సెస్ ఉండదు, కేటీఆర్ గారు ఉండదు, ఇంకా స్ట్రాంగెస్ట్ బీసీ లీడర్ ఎవరంటే? తెలంగాణ ఉద్యమం స్థాయి ఒక మూమెంట్ వస్తుందంటే ఆ బీసీ మూమెంట్ రాబోతుంది డెఫినెట్గా. ఎందుకంటే ప్రజలు గ్రామీణ ప్రాంతం, పట్టణం, హైదరాబాద్ వరకు అదేనే ఉంది. సో యూనిట్ బీసీ ముఖ్యమంత్రి సార్? నేనేమంటున్నా, డెఫినెట్గా ఆ మూమెంట్ వచ్చినప్పుడు దాని పరిణామాలు కూడా చాలా తీవ్రం. అప్పుడు మీ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు ఉండబోతారు? నేను ఇప్పుడు జోష్యం చెప్పేవాడిని కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఏం చెప్పాలో అర్థమవుతుంది సార్, నేను ఒక ట్రాన్స్ఫర్ తీసుకుపోయినారు. బట్ సార్ సీనా నవ్వుతారా సార్? నవ్వకుండా నేను నా జీవితంలో నేను ఎక్కువ నేర్చుకుంది నవ్వే సార్. ఇంకొకటి సార్, నవ్వుతోనే పరిష్కారం చాలా ఉంటాయి. కానీ మీరు కళ్ళతోనే భయపడిస్తారు సార్ మీరు. నవ్వు నేను ఎప్పుడు నా నిజ జీవితంలో, నిత్య జీవితంలో నేను నవ్వుకుంటూనే ఉంటాను. నా దగ్గర కార్యకర్తలైనా, ఫ్రెండ్స్ అయినా నా దగ్గర ఎప్పుడు కూర్చుంటే, నా దగ్గర గంట కూర్చుంటే 50 నిమిషాలు నవ్వుకుంటూనే ఉంటాను. అది ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి ఎప్పుడు నేను నవ్వుకుంటూనే ఉంటే హ్యాపీగా ఉంటాను సార్. ఉండదు.